ఈ క్రాప్ ఈకేవైసీకి సంబంధించి కమెంట్ సెక్షన్లో కొన్ని ప్రశ్నలు అయితే రావడం జరిగాయి. ఆ ప్రశ్నలకి ఈ వీడియోలో సమాధానాలు అయితే తెలుసుకుందాం. ఈ క్రాప్ ఈకేవైసీకి సంబంధించి గడువు తేదీ అనేది పెంచుతారా అని అయితే కొంతమంది అయితే అడగడం జరిగింది. ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం అయితే అక్టోబర్ 12వ తేదీలోపు ప్రతి ఒక్క రైతు కూడా ఈ క్రాప్ నమోదు చేసుకుని ఈ కేవైసీ అనేది నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని న్యూస్ పేపర్లలో అంటే జిల్లా ఎడిషన్లో వచ్చిన న్యూస్ చూసినట్లయితే ఒక న్యూస్ పేపర్లో అయితే అక్టోబర్ 10వ తేదీలోపు ఈ కేవైసీ అనేది నమోదు చేసుకోవాలని రాశారు. అలాగే మరొక జిల్లా ఎడిషన్లో చూసినట్లయితే అక్టోబర్ 12వ తేదీ అలాగే అక్టోబర్ 15వ తేదీ ఇలా కొన్ని న్యూస్ పేపర్లలో డేట్ అయితే చేంజ్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతు కూడా అక్టోబర్ 12వ తేదీలోపు ఈ క్రాప్కి సంబంధించి ఈ కేవైసీ అనేది నమోదు చేసుకోండి. ఒకవేళ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తే అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించడం జరుగుతుంది. అలాగే బయోమెట్రిక్ వేసిన ప్రతిసారి అథెంటిఫికేషన్ అనేది ఫెయిల్ అవుతుందని అయితే కొంతమంది అయితే కమెంట్స్ అయితే పెడుతున్నారు. దీనికి కారణం వచ్చేసి ముఖ్యంగా వీఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వారు బయోమెట్రిక్ వేసినప్పుడు అథెంటిఫికేషన్ అనేది ఫెయిల్ ఎందుకు అవుతుందంటే రెవెన్యూ విలేజ్ వైజ్ ఈ డేటా అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు బయోమెట్రిక్ వేసేటప్పుడు ఆధార్ నెంబర్ అనేది మీదే ఉందా లేదంటే వేరే సచివాలయం యొక్క వీఆర్ఓ ఆధార్ నెంబర్ ఉందా ఒకసారి వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొంతమంది వీఆర్ఓలు బయోమెట్రిక్ వేసేటప్పుడు స్టార్టెక్ డివైస్ అయితే వర్క్ అవడం లేదు, కేవలం మంత్ర డివైస్ మాత్రమే వర్క్ అవడం జరుగుతుంది. అలాగే మీరు బయోమెట్రిక్ వేసేటప్పుడు మీ మొబైల్కి ఏ డివైస్ కనెక్ట్ చేశారో అలాగే అథెంటిఫికేషన్ వేసేటప్పుడు ఏ డివైస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆ వివరాలు అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు డివైస్ కనెక్ట్ చేసిన డివైస్ కాకుండా మీరు సెలెక్ట్ చేసిన డివైస్ వేరేగా ఉంటాయి. అంటే మీరు స్టార్టెక్ డివైస్ కనెక్ట్ చేసి బయోమెట్రిక్ స్కాన్ చేసేటప్పుడు మంత్ర కానీ మార్ఫో డివైస్ కానీ సెలెక్ట్ చేసినట్లయితే అథెంటిఫికేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఆ వివరాలు కూడా ఒకసారి వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ క్రాప్కి సంబంధించి ఈ కేవైసీ అనేది వాలంటీర్ వద్ద నమోదు చేసుకోవచ్చు అని అయితే అడుగుతున్నారు. ఈ కేవైసీ అనేది కేవలం అగ్రికల్చర్ అసిస్టెంట్ వద్ద మాత్రమే నమోదు చేసుకోగలం. అలాగే ఒకవేళ ఆర్బీకే వాలంటీర్లు అయితే ఉన్నారు కదా వారికి గనక ఎవరైతే మీ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారు కనుక లాగిన్ ఇచ్చినట్లయితే మీ వాలంటీర్ మొబైల్లో కూడా ఈ కేవైసీ అనేది నమోదు చేసుకోవచ్చు. అలాగే మీ భూమి అనేది ఏ గ్రామంలో ఉందో ఆ గ్రామానికి సంబంధించి అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్లో మాత్రమే ఈ కేవైసీ అనేది నమోదు చేయగలం. అలాగే ఈ కేవైసీ కోసం రైతు అందుబాటులో లేనప్పుడు వారికి ఓటీపీ అథెంటిఫికేషన్ ద్వారా ఈ కేవైసీ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలో కొంతమంది అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ క్రాప్ ఈ కేవైసీకి సంబంధించిన యాప్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యాప్కి సంబంధించి లాగిన్ అనేది వీఆర్ఓ అథెంటిఫికేషన్ కోసం వేరేగా ఉంటుంది. అలాగే ఫార్మర్ ఈ కేవైసీ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారు ఈ కేవైసీ ఇవ్వడానికి లాగిన్ వేరేగా ఉండడం జరుగుతుంది. అంటే రైతు ఈ కేవైసీ వెయ్యాలి అంటే తప్పకుండా అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్ అయితే అవసరం అవుతుంది. కాబట్టి అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్లోనే మీరు ఈ కేవైసీ అనేది నమోదు చేయగలరు. ఒకవేళ ఆర్బీకే వాలంటీర్కి ఆ లాగిన్ తెలిసినట్లయితే వారు కూడా రైతుల యొక్క ఈ కేవైసీ అనేది నమోదు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా విఏఏ అథెంటిఫికేషన్ అలాగే ఫార్మర్ ఈ కేవైసీ అని రెండు ఆప్షన్లు అయితే రావడం జరుగుతాయి. ఫార్మర్ ఈ కేవైసీ అనే ఆప్షన్ అయితే ఉంది కదా అక్కడైతే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మీ రెవెన్యూ విలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సచివాలయం కాదు రెవెన్యూ విలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఆ రెవెన్యూ విలేజ్ అక్కడ రావడం జరుగుతుంది. అక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఆధార్ నెంబర్ రైతు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలా రెవెన్యూ విలేజ్ రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ రైతు పేరున ఈ క్రాప్ చేసిన డేటా అయితే ఉండడం జరుగుతుంది కదా ఆ డేటా మొత్తం కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకుని యాక్సెప్ట్ అయితే అంటే కరెక్ట్గా ఉన్నట్లయితే యాక్సెప్ట్ చేస్తారు. ఏదైనా మార్పులు లేదా రిజెక్ట్ చేయాలి అనుకుంటే రిజెక్ట్ అయితే చేయొచ్చు. మీరు వారికి ఈ కేవైసీ అనేది నమోదు చేయాలి అంటే యాక్సెప్ట్ అయితే చేయవలసి ఉంటుంది. అలా యాక్సెప్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా అక్కడైతే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత రైతు యొక్క మొబైల్ నెంబరు అలాగే సోషల్ కేటగిరీ అంటే క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. పైన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అలా మొబైల్ నెంబర్ సోషల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్సెంట్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ డిక్లరేషన్ అని ఉంది కదా అలా కింద బాక్స్ కూడా ఉండడం జరిగింది. ఆ బాక్స్ పైన అయితే టిక్ చేయాలి. అలా టిక్ చేసిన తర్వాత రైతు అందుబాటులో ఉన్నట్లయితే ఫార్మర్ ఈ కేవైసీ బై బయోమెట్రిక్ అని ఉంది కదా అక్కడైతే క్లిక్ చేసి రైతు యొక్క బయోమెట్రిక్ అయితే తీసుకుంటారు. ఒకవేళ రైతు అందుబాటులో లేకపోతే ఫార్మర్ ఈ కేవైసీ బై ఓటీపీ అనే ఆప్షన్ అయితే ఉంది కదా అక్కడైతే క్లిక్ చేసినట్లయితే రైతు ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేసినట్లయితే ఈ కేవైసీ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓటీపీ ద్వారా ఈ కేవైసీ నమోదు చేయాలి అంటే తప్పకుండా రైతు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫార్మర్ ఈ కేవైసీ బై బయోమెట్రిక్ చేసేటప్పుడు మీరు ఏ డివైస్ అయితే మొబైల్కి కనెక్ట్ చేశారో ఆ డివైస్ మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ అనేది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. మీరు మంత్ర డివైస్ సెలెక్ట్ చేసినట్లయితే మంత్ర డివైస్ అనేది తప్పకుండా మీ మొబైల్ కనెక్ట్ చేసి ఉండాలి. అలాగే ఒకవేళ స్టార్టెక్ అయితే ఇక్కడ స్టార్టెక్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఈ విధంగా డివైస్ అనేది సెలెక్ట్ చేసుకుని బయోమెట్రిక్ అయితే తీసుకోవడం జరుగుతుంది.